ఏపీ టెట్ అప్లికేషన్ని సబ్మిట్ చేసేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ చేసి ఉన్నట్లయితే ఇప్పుడు ఆ అప్లికేషన్ మొత్తాన్ని పూర్తిగా డిలీట్ చేసేసి మరలా ఫ్రెష్ అప్లికేషన్ని చేయవచ్చు. అది ఎలాగనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయిన aptet.apcfss.in సైట్ ఓపెన్ చేయాలి. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ టెట్ అప్లికేషన్కి సంబంధించి ఆ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ సర్వీసెస్లోకి వెళ్ళాలి. దీంట్లో ఇక్కడ మనకి డిలీట్ అప్లికేషన్ అని చెప్పేసి కొత్తగా ఆప్షన్ని ఎనేబుల్ చేశారు. ఈ డిలీట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మన యొక్క అప్లికేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ అప్లికేషన్లో చివరికి వచ్చేస్తే ఇక్కడ కింద డిక్లరేషన్ ఉంటుంది. ఈ డిక్లరేషన్ని సెలెక్ట్ చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మన యొక్క రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇచ్చిన తర్వాత అప్లికేషన్ డిలీట్ చేయమంటారా, ఎస్ ఆర్ నో అని చెప్పేసి మనకి ఆప్షన్స్ని అడగడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ అప్లికేషన్ మనం ఒకసారి మాత్రమే డిలీట్ చేయగలం. రిపీటెడ్గా మనం ఇంకోసారి చేయాలంటే మాత్రం కుదరదు అని చెప్పేసి ఇక్కడే మనకి డిక్లరేషన్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది వన్ టైం అనమాట. మనం అప్లికేషన్ నింపేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉన్నట్లయితే ఈ విధంగా మన యొక్క అప్లికేషన్ మొత్తాన్ని పూర్తిగా డిలీట్ చేసేసి మరలా ఫ్రెష్గా క్యాండిడేట్ సర్వీసెస్లోకి వచ్చేసేసి మరలా ఇంకొక అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా టెట్ అప్లికేషన్లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది.